నడిపించిన అక్కయ్య గారిని. తర్వాత అన్నయ్య రాంబాబు అన్నయ్య రైల్వేలో జాబ్ చేస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఫ్రాన్సిస్ అన్నయ్య, ఈ ముగ్గురు కోసం అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నన్ను గత 30 సంవత్సరాల నుంచి నన్ను ఎంతో ఆత్మీయంగాను బలపరిచినటువంటి మరి అన్నయ్యలు ఇద్దరు చిన్న ప్రార్థన చేసి అయ్యగారు వాక్య పరిచయం చేస్తారు. సార్ ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీతి వైపు తిప్పు వారిని ప్రభువా ఆకాశంలో నక్షత్రం వలె పెడతాన్నారు ప్రభువా. అనేక మంది యేసు వైపు తిప్పుతుండగా ప్రభువా సహోదరి గారు సల్లక్క గారు, తర్వాత రాంబాబు గారు, తర్వాత ఫ్రాన్సిస్ గారు, వీరు చేసిన ఈ పరిచర్య పాస్టర్ విజయ్ గారిని అనేక మందిని ప్రభువా ప్రభువులో నడిపించారు. సర్వ సత్యములోకి నడిపించారు ప్రభా. తండ్రి నాయన వీరిని దీవిస్తున్నాను. ఇది మొదలుకొని ప్రభా నూతన కార్య ఈ అంత్య దినములలో ప్రభా వయసుకి పిలుపుకి సంబంధం లేదన్నారు ప్రభా. మీ యవనము ప్రభా నూతన పరచబడునున్నారు ప్రభా. వీరికి ఇంకా బలము కలుగును కాక అనేక మందిని మీ వైపు తిప్పుదురు కాక అని ప్రకటిస్తూ ప్రభా వీరి సువార్తలో చేసిన ప్రయాసం మీరు మర్చిపోరు ప్రభా. దానికి ప్రతిఫలం ఇస్తారని నేను నమ్ముచు నజరేసు నామమును దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమెన్. తేళ్లను అవి కాటేసినప్పుడు రక్షించినాడు ఈయనవాడు కదా, తొక్కుతున్నాడు అనమాట. ఈయనవాడు తొక్కుతున్నాడు. వాళ్ళు పాము కాటేస్తే పాము కాటుకి ఆయన దేవుడు ఒక ఔషధం ఇచ్చినాడు. ఆయన తీసుకొచ్చి వేస్తున్నాము, నేను వేసినాము తెలుసు కాబట్టి ఈయన చేత్తో ముట్టగానే వాళ్ళు కూడా స్వస్థతే. హల్లెలూయా. పాములు తేళ్లు చనిపోవును కాక వేస్తున్నాము. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క హాని చేసే ప్రతి పాము కొర పీకబడును కాక వేస్తున్నాము. అది ఏ మాత్రం ఎంతను హాని చేయదు అని ఇంకో మాట ఉన్నారమ్మా. మీ శత్రువుల ఎదుట ఆయన మీకు ఏం చేస్తాంట? బల్ల కదా, భోజనము. శత్రువు, ఆఖరి శత్రువు ఎవరు? మరణమే. మరణానికి విరుడు ఆయన బల్లనే, శరీరమే. దీన్ని తినువాడు చావకుండునట్లంట. హల్లెలూయా. తింటే చావను. బల్ల ముందర బల్ల చెప్పాలా? బల్ల రాగా నవ్వుతుండాల. డాక్టర్ నువ్వు పోతా ఉండే, పోన్రా బాబు, నాకు బల్ల ఇచ్చాడు దేవుడు, నా శత్రువులకి విరుగుడిదే. హల్లెలూయా. ఆమేన్. విజయ్ రండి, మీరు ఎక్కడికి ఆగనాయ కడుపు నుండి జీవజలం రావాల్సిందే. కానీ ఎవరు నమ్మడాయ? ఎందుకంటే నేను నమ్మినప్పుడు నాలో తెలియని ఆనందం, మీకు కూడా ఆనందం మీరు అనుభవించుదురు కాక, నిత్యానందంతో మీరు నింపబడుదురు కాక. హల్లెలూయా. థ్యాంక్ యూ పోలీస్ సిబ్బంది అందరి వారికి, మనకి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ దీవిస్తూ వారి కుటుంబంలో క్షేమాభివృద్ధి కలుగును గాక. ప్రతి ఒక్కడి భారతదేశంలో రక్షణ అనుభవించుదురు గాక యేసునామములో. ప్రతి ఒక్కడు యేసు ప్రభుని రుచి చూచుదురు గాక. ఆ ప్రేమను రుచి చూసి ఆ ప్రేమలో పడుదురు గాక యేసునామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ సో మచ్. దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్. ఒక్క 10 నిమిషాలు చేస్తూ కైట్లూరు నియోజకవర్గంలో మన నోబుల్ గారు సన్మానం చేస్తున్నారు మన అయ్యగారికి. దయచేసి అందరూ కూర్చుందాం. ఆఖరి 10 నిమిషాల్లో ఉందో దయచేసి అందరూ కూర్చొని 10 నిమిషాలు అయ్యగారి ఆశీర్వాదం తీసుకుని మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో జాషువా జ్యోతి అయ్య గారు ఒక పాట పాడుతుండగా మనం కానుకలు పట్టుకుని మనం ఈ ప్రదేశం నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యగారి ఆశీర్వాదం తీసుకుని మనం ఈ ప్రదేశంలో నుంచి వెళ్దాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. వాలంటీర్లు చాలా స్పీడ్గా